హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు A to Z వీడియోస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుంత పొంగనాలు. ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ గుంత పొంగనాలని మనం దోశ బ్యాటర్తోని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను దోశ బ్యాటర్ ప్రిపేర్ చేయడం కోసం ఒక గ్లాస్ మినప్పప్పుకి 3 గ్లాసుల బియ్యం అయితే యాడ్ చేసుకున్నాను. ఇక్కడ మనకి దోశ బ్యాటర్ అయితే ప్రిపేర్ అయిపోయింది. దీన్ని ఓవర్ నైట్ ఫర్మెంట్ చేసుకుంటే మనకి నెక్స్ట్ డేకి బాగా ఫర్మెంట్ అయిపోతుంది. నెక్స్ట్ గుంత పొంగనాల ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాతకి మనం ప్రిపేర్ చేసుకున్న దోశ బ్యాటర్ని అయితే ఇందులో వేసుకోండి. ఈ దోశ బ్యాటర్లో మనకి కావాలి అనుకుంటే కొద్దిగా ఆనియన్, పచ్చిమిర్చి, జీలకర్ర, క్యారెట్, పుదీనా అన్నింటినీ యాడ్ చేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తుందండి. ఇష్టం లేని వాళ్ళు నార్మల్గా అయినా వేసేసుకోవచ్చు. ఈ గుంట పొంగనాలు అన్నీ వేసుకున్న తర్వాతకి దానిపై మూత పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ బాగా కుక్ చేసుకోండి. 5 మినిట్స్ తర్వాతకి మనం మూత ఓపెన్ చేసి చూస్తే గుంట పొంగనాలు మనకి ఒక సైడ్ అయితే మంచిగా కాలి ఉంటాయండి. ఇప్పుడు మనం వాటిని రెండో వైపు తిప్పుకోవడమే. రెండో వైపు ఇలా టర్న్ చేసుకొని రెండో వైపు కూడా కాల్చుకోండి. చూసారు కదా, గుంట పొంగనాలు చాలా బాగా వచ్చాయి. ఈ గుంట పొంగనాలు కలర్ రావడం కోసం ఇక్కడ నేనైతే దోశ బ్యాటర్లో కొద్దిగా పసుపుని యాడ్ చేశానండి. దీనివల్ల కలర్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా రెండో వైపు కూడా టర్న్ చేసి ఒక 5 మినిట్స్ అయితే ఈ గుంత పొంగనాలని కాల్చుకోండి. అంతే అండి, మనకి వేడివేడిగా యమ్మీగా ఉండే గుంత పొంగనాలు అయితే రెడీ అయిపోయాయి. ఎప్పుడూ దోశ బ్యాటర్తో దోశనే కాకుండా ఇలా గుంట పొంగనాలు కూడా ట్రై చేసి చూడండి. ఇవి పిల్లలకి ఈవినింగ్ స్నాక్లా కూడా చేసేసి ఇచ్చేయచ్చు. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి అడుగుతారు కదండి, కొత్తగా వెరైటీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.